నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. అందరూ నాతో కలిసి. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. నెహెమ్యా గ్రంథం మనం ధ్యానిస్తూ ఆల్మోస్ట్ ఇది 37వ పాఠం. విచిత్రం ఏంటంటే యెరూషలేము చుట్టూత దరిదాపుగా సగం మట్టుకు గోడ లేచింది. వీడు వెకిలిగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? టోబీ అనేవాడు, అరే వాళ్ళు గోడ కట్టారు కానీ మనమేం పడగొట్టాల్సిన అవసరంలా, మనమేం గెడ్డ పులుగులు పారలు తీసుకొని వెళ్ళి నూటేసి ఆ గోడను ఏదో చేయాల్సిన అవసరంలా, ఒక నక్క ఎగిరితే చాలు ఆ గోడ పడిపోద్దని వాళ్ళ పనితనాన్ని వెకిలిగా మాట్లాడుతున్నాడు టోబియా. అయిలారా, యెరూషలేము చుట్టూతో ఉండే ప్రారీ గోడ 4 ఇంచుల ఇటుకతో కట్టింది కాదు, 9 ఇంచుల ఇటుకతో కట్టేది కాదు. ప్రారీ గోడ అంటే ఆ రోజుల్లో 2 రథాలు అటు వెళుతూ ఉండేవి, 2 రథాలు ఇటు వస్తూ ఉండేవి. అంటే ఆల్మోస్ట్ 4 రథాలు వెళ్ళాలి అంటే రథం ఎంత ఉంటుంది? 4 ఇంచుల 9 ఇంచుల రథం చాలా వెడల్పు ఉంటుంది కదా, దరిదాపుగా 6-7 అడుగులు వెడల్పు. అలా 6-7 అడుగులు వెడల్పు ఇంటూ 4 లెక్కిస్తే సువిశాలమైనటువంటి వెడల్పు కలిగిన గోడ, ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన గోడ. అది మీరు ఆలోచించండి. 4 రథాలు వెళ్ళే వైశాల్యం కలిగిన గోడ మీదకి నక్కెగిరితే నక్క కాళ్ళు పడిపోతాయా? ఎగిరి ఎగిరి గోడ పడిపోద్దా? ఎగిరి దాని కాళ్ళు పడిపోతాయి. ఇంక అవసరమైతే ఆ గోడ కింద పడి ఇది చావాలే కానీ గోడ పడిపోదు. కానీ శత్రువు ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఈ గోడ ఉందే, నక్కెగిరితే చాలు పడిపోతుంది గోడ అంటాడు. నేనంట పరిశుద్ధాత్మ దేవుడి ఈ అంశం ప్రార్థించినప్పుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, ఈ గోడ నక్కెగిరితే పడిపోదు, కానీ ఈ గోడ ఎలా పడిపోద్దో తెలుసా? నక్కలో ఉండే దురాత్మ కుటుంబాల్లో పనిచేసిన, సంఘాల్లో పనిచేసిన, వ్యక్తిలో పనిచేసిన తప్పకుండా ఆ గోడ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. నక్కొచ్చి పడగొట్టదు, కానీ నక్కలో ఉండే జిత్తులు ఉన్నాయే, నక్కలో ఉండే కుయుక్తులు ఉన్నాయే, నక్కలో ఉండే జిత్తులు మారితనం ఉందే అంటారు కదా. నక్క వినయం, నక్కలాంటి వినయం కలిగిన వ్యక్తులు మన చుట్టూతా చేరి వాళ్ళకు మనం అవకాశం ఇస్తే తప్పకుండా అలాంటి ఆత్మ కలిగిన వ్యక్తులు మన గోడను పడగొట్టే ప్రమాదం ఉంది. గోడ 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 అనే పేరు బైబిల్లో పదే చూస్తాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రాకారం లేక గోడ 3 ఆధ్యాత్మిక అర్థాలకు గుర్తుగా ఉంది. నంబర్ 1, రక్షణయే నీకు ప్రాకారం. యెషయా గ్రంథంలో చూస్తాం కదా. గత సంవత్సరం మనకు వచ్చిన పాట కూడా ఒక పాట ఉంది. ఏంటి చెప్పండి? రక్షణయే నీకు, ప్రఖ్యాతియే నీకు. తెలుసు కదా. సో రక్షణను దేవుని వాక్యం ప్రాకారంగా పోలుస్తుంది. రెండవది, ప్రాకారం ప్రార్థనా జీవితాన్ని గుర్తు. అవును, ప్రార్థన ప్రాకారం లాంటిది. మూడవది, దేవునినే సాక్షాత్తు వాక్యం ప్రాకారంతో పోలుస్తుంది. నా ఎత్తైన ప్రాకారం నీవే, నా ఎత్తైన కోటగోడ నీవే అని భక్తులు దేవుని ప్రాకారంతో, ప్రార్థనా జీవితంతో, దేవుడు మనకు భిక్షగా ప్రసాదించిన రక్షణతో ఈ ప్రాకారాన్ని వాక్యం పోల్చింది. అయిలారా, రక్షణ అనే ప్రాకారం, ప్రార్థన అనే ప్రాకారం, దేవుడు అనే ప్రాకారాన్ని నక్కజిత్తుల లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు మనలో ప్రవేశించిన, అలాంటి వ్యక్తులకు మన జీవితంలో అవకాశం ఇచ్చిన ఉన్న పాటున ప్రారీ గోడ పడగొట్టబడే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతి క్రైస్తవుడు
అపవాది జిత్తులు మారితనాన్ని, అపవాది తంత్రాలను ఇట్టే పసిగట్టగలిగే దైవిక జ్ఞానం కలిగిన వాడిగా బ్రతకాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. అందుకని పౌలు గారు అంటారు కదా, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాదు అనే దివ్యమైన మాట అంటాడు. వాడు తంత్రగొండి, వాడు జిత్తులు మారి, వాడు కుయుక్తిగా వస్తాడు, వాడు తంత్రంగా వస్తాడు. నీకేదో మంచి చేస్తున్నట్లుగా, మేలు చేస్తున్నట్లుగా వస్తాడు, మేలు చేస్తున్నట్లుగా కనపడతాడు. కానీ వాని అంతరంగంలో ఉండేదంతా కీడు, కుట్ర. అందుకనే అపవాది తంత్రాలను ప్రతి బిడ్డ ఇట్టే పసిగట్టే దైవిక జ్ఞానం కలిగిన వాడిగా ఉంటే నక్క జిత్తులన్నీ చిత్తు చేసే శక్తివంతుడిగా మార్చబడతాడు. గట్టిగా చేతులెత్తి ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. సరే, నక్క ఎలా వస్తుంది? నక్కలాంటి ఆత్మ కలిగిన వారు మన చుట్టూతో ఎలా పనిచేస్తారు? సంఘం ఎలా పసిగట్టాలి? నంబర్ 1, నక్క మిత్రుడిలాగా కనపడే శత్రువు. బాగా పట్టుకోండి ఈ మాట. కనపడేది ఎలా కనపడతాడు? మిత్రుడులాగా కనపడతాడు. కానీ వాని అంతరంగం అంతా ఎలా ఉంటుంది? శత్రుత్వంతో నిండుకొని ఉంటుంది. స్నేహితునిలాగా వస్తాడు, కానీ వాడి శత్రువు. బంధువులాగా వస్తాడు, వాడి రాబంధు. బంధువులాగా వస్తాడు, వాడు రాబంధు. విశ్వాసిలాగా వస్తాడు, కానీ వాడు, రైమింగ్ కోసం చెప్పండి, విశ్వాసిలాగా వస్తాడు, కానీ వాడు పిశాసి. మేలు చేసేవాడిలాగా వస్తాడు, వాని అంతరంగమంతా కీడుతో ఉంటుంది. ఇదంతా ఎవరి స్వభావమో తెలుసా? నక్క స్వభావం. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. స్నేహితుడులాగా వస్తాడు, మేలు చేసేవాడిలాగా వస్తాడు, స్నేహితుడులాగా వస్తాడు, కానీ వాడు శత్రువు. ఇది శత్రువా స్నేహితుడా? పసిగట్టగలిగే దైవిక జ్ఞానం సంఘం కలిగి బ్రతుకునుగాక. నీకు తెలుసా, ఆ పసిగట్టలేకపోవటాన్ని బట్టే భారతదేశంలో 2 ఘోరమైన హత్యలు జరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు జాతిపితగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతున్నప్పుడు ఒక ఆయన మహాత్మా గాంధీ గారికి వంగి నమస్కారం చేస్తున్నట్లుగా నమస్కారం చేశాడు. నేనంట, వంగి నమస్కారం చేసేవాడిని ఏమనుకుంటాం సహజంగా? వీర విధేయుడు, ఎంత విధేయత పెట్టుకుంది అని ఇట్లే అనుకుంటారు కదా. వంగి నమస్కారం చేస్తా కాళ్ళకి దండం పెడతా ఉంటే ఎంత భక్తి కలిగిన వాడో, పెద్దలంటే ఎంత గౌరవమో అని అనుకొని మహాత్మా గాంధీ గారు అట్లా వంగి ఆయన పైకి లేపబోతున్నారు. లేపే పరంపరలో దాచిపెట్టిన పిస్తలు తీశాడు, ఉన్నపాటును కాల్చి చంపేశాడు. సేమ్ శత్రువు పని కూడా అదే. రాజీవ్ గాంధీ గారు ఒక రకంగా భారతదేశానికి టెక్నాలజీ అందించిన ఒక ఉత్తమమైన ప్రధాని. అఫ్కోర్స్ ఎంతోమంది ఉత్తమమైన ప్రధానులు భారతదేశాన్ని పరిపాలన చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ప్రస్తుతం పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి గారు, భారతదేశంలో ఎంతో గొప్ప ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరిలో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరో తెలుసా? చెప్పండి ఒకసారి. పివి నరసింహరావు గారా? పివి నరసింహరావు గారు కూడా మహామేధావి, బహుచతురత కలిగిన వాడు, అద్భుతం, బహుభాషా కోవిదుడు. అయితే పివి నరసింహారావు గారికి మార్గం చూపించింది మాత్రం రాజీవ్ గాంధీ గారు. అద్భుతంగా ఆయన పేరు ప్రఖ్యాతులు విరాజిల్లుతున్న దినాల్లో మెడ్రాస్ ప్రాంతానికి వచ్చాడు. పెరంబదూర్ అనే ప్రాంతంలో 3 స్త్రీలు రాజీవ్ గాంధీ గారు అంటే బాగా అభిమానం ఉన్నట్లుగా పూలదండలు తీసుకొని, ఆ పూలదండలు వేయటానికే అన్నట్లుగా దండలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దండలు తీసుకొని వచ్చారంటే సహజంగా ఏమనుకుంటాం? నేనంటే ఎంత అభిమానమో కదా, నేనంటే ఎంత ప్రేమో కదా. మళ్ళీ ఈ పూలదండల్లో కూడా రకరకాల దండలు ఉంటాయి. చిన్న దండ, మధ్యతరగతి దండ, వీటికి మించి ఇంకొక దండ ఉంటుంది, గజమాల అనండి. కొన్ని గజమాలలు మీకు తెలుసా క్రేన్తో లేపుతారు. క్రేన్తో లేపుతారు. ఏమండి, అదిగో చేతిలో దండ పట్టుకొని ఉంది కదా, చేతిలో దండ పెట్టుకొని ఓ ప్రధానమంత్రికి, కాబోయే ప్రధానమంత్రికి దండేయటానికి ఒక ఆడబిడ్డ వచ్చిందంటే
ఈ బిడ్డకు నేనంటే ఎంత గౌరవమో కదా అని అనుకున్నాడు. ఆప్యాయంగా ఆమెను హక్కును చేర్చుకోబోయాడు. కానీ తెలియని సంగతి ఏంటో తెలుసా? మానవ బాంబు తన నడుము చుట్టూతో ఉన్నదన్న సంగతి తెలియలేదు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారి దగ్గరకు వచ్చారో ఒకసారి, ఒక ప్రధానమంత్రి, టెక్నాలజీ ప్రవేశపెట్టినవాడు, అద్భుతమైన మేధావి, మిత్రుడులాగా కనపడే శత్రువు చేతిలో బలిపశువు అయిపోయాడు. అమ్మా, అయ్యా, మీ ఇంటికి కూడా కొంతమంది మిత్రులాగా వస్తారు. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు గోతులు తవ్వుతారు, జాగ్రత్త. బంధువులాగా వస్తారు, నీ భార్యకి ఎసరు పెడతారు, జాగ్రత్త. స్నేహితునిలాగా వస్తారు, నీ పచ్చటి కాపురంలో నిప్పులు పోసి నీ భర్తను నీకు దూరం చేసే నక్కలాంటి వ్యక్తులు కుటుంబాల్లో ప్రవేశిస్తారు. నువ్వు బ్రతికే ఉద్యోగ స్థలంలో, జీవించే వ్యాపార స్థలంలో, బ్రతుకుతున్న స్థలాలలో జిత్తులు మారి లాంటి లక్కలు ప్రతి చోట పనిచేస్తారు. మరి సంఘానికి ఏం కావాలి? అపవాది తంత్రాలను పసిగట్టగలిగే దైవిక జ్ఞానం సంఘానికి ఉండాలి. ఆమెన్. విచిత్రం తెలుసా? నెహెమ్యా జీవితంలో కొంచెం ముందుకెళ్తే గుండెలు బ్రద్దలు చేసే ఒక భయంకరమైన వార్త ఏంటో తెలుసా? నెహెమ్యా లాంటి వాడిని కూడా, నెహెమ్యా లాంటి వాడిని కూడా జిత్తులు మారి నక్క ఎలా పడేయాలని ప్రయత్నం చేసిందో చదివించడానికి సమయం లేదు, కానీ జ్ఞాపకం చేస్తాను. దాని ఆధారం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. నా వైపు చూడండి. షమాయా అనే ఇశ్రాయేలీయుడు శత్రువుల చేత గృహ నిర్బంధం చేయబడ్డాడు అన్న వార్త నెహెమ్యాకి అందించారు. అయ్యా, మన ప్రాంతంలో ఇశ్రాయేలీయుడు ఉన్నాడే, షమాయా గృహ నిర్బంధం చేయబడ్డాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే బాగుండు, మిమ్మల్ని రమ్మన్నాడయ్యా, ఒకసారి మిమ్మల్ని చూడాలన్నాడయ్యా అన్న వార్త నెహెమ్యాకి తెలిసింది. నెహెమ్యా ఏం చేశాడు? మన షమాయా గృహ నిర్బంధంలో ఉన్నాడా, తను ఎంత బాధతో ఉన్నాడో పరామర్శించుదామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షమాయా నెహెమ్యాతో ఏమంటాడు తెలుసా? అయ్యా, ఉద్యోగాన్ని వదిలిపెట్టి, గవర్నర్ పోస్ట్ను వదిలిపెట్టి, పానదాయకుల అధిపతి పోస్ట్ను వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి ఎంత ప్రయాసపడుతున్నావు, కానీ ఒక మోసం నీ జీవితంలో జరగబోతుందయ్యా. ఏంటా మోసం? టోబియా, సన్బల్ట్ ఈ రాత్రి నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. నన్ను ఇక్కడ గృహ నిర్బంధన చేసి వెరీ నెక్స్ట్ నీ దగ్గరకు వచ్చి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేద్దామంటావు? దీనికి ఏమి లేదు. నీవు నేను ఈ రాత్రి దేవుని మందిరపు గర్భాలయంలోకి వెళ్ళి మనం దాక్కుందాం. గర్భాలయము అంటే అతి పరిశుద్ధ స్థలం. అయిలారా వినండి, బైబిల్లో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగింది ఎవరు? ప్రధాన యాజకుడు కాదు. అందుకని స్పష్టంగా చెప్పాలా, యాజకుడు కాదు. చెప్పండి ఒకసారి నోరు తెరిచి. ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళొచ్చా? ఎప్పుడు వెళ్ళాలి? ఏడాదికి ఒక్కసారి గర్భాలయంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ వ్యక్తి ఏం చెప్తాడు తెలుసా? ఈ రాత్రి నిన్ను చంపాలని వాళ్ళు కుట్రబన్నుతున్నారయ్యా, వాళ్ళ చేతికి మనం దొరకకుండా ఉండినట్లుగా ఈ రాత్రి గర్భాలయంలో మనం దాక్కుందామయ్యా, నాకు నీకు ప్రాణభయం ఉంది అన్నారు. అతడు ఇశ్రాయేలీయుడు, బంధించబడ్డాడు. ఇతనికి వార్త తెలిసింది, మా ఇద్దరిని చంపాలని. శత్రువు ఆ మాట చెప్తే లేదు దీని వెనకేదో కుట్ర ఉంది అని ఆలోచించేవాడు. ఈ మాట చెప్పింది శత్రువా మిత్రువా? నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? గర్భాలయంలోకి మనం వెళ్ళకూడదు కదా, ప్రధాన యాజకుడు కదా వెళ్ళాల్సింది. ఆ స్థలంలో అడుగు పెట్టడం అపరాధం కదా, గర్భాలయంలో అడుగు పెడదామంటున్నాడేంటి అని దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని అపవాది తంత్రాన్ని గూర్చి ఆలోచించి దేవుని వాక్యం అనే ఆయుధంతో అపవాది యొక్క తంత్రాన్ని నెహెమ్యా చెత్తగొట్టడం ప్రారంభిస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నా అంతటి వాడు పారిపోవచ్చునా? నా అంతటి వాడు అనండి మాట, స్వరం ఎత్తాల, నాకేం పడలా.
ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి. అంటే తనను తాను ఏం ఊహించుకుంటున్నాడు? ఏదో చెప్పండి సార్. నా అంతటి వాడు అన్నాడంటే తనను గూర్చి తాను ఏమనుకుంటున్నాడు? అవును, 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నా అంతటిది సీరియల్ చూడొచ్చా? 30 సంవత్సరాలను బట్టి ప్రభుని వెంబడిస్తున్న నేను ఒక సినిమాకి అమ్ముడు పోవచ్చా? 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో ఎదుగుతున్న నేను నా అంటివాడు దేవునికి ఆయాస్కరమైన మార్గాలకు వెళ్ళొచ్చా? నీ గుండెల్లో అసలు నీవెవరివో, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత ఎంత గొప్పదో, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకపు స్థాయి ఎంత ఉన్నతమైనదో, ఆ రోషాగ్ని నీ గుండెల్లో మండాలా. నేను కూర్చుని నీవేమనుకోవాలి? నా అంతటి వాడు. నేను వెళ్ళేది నామకార్థ సంఘానికి కాదు. దేవుడు మాకిచ్చి అప్పగించిన సేవకులు పొట్టకోటి కోసం వచ్చిన సేవకులు కాదు, వారు ప్రతిష్ఠించబడిన సేవకులు, సత్తువ కలిగిన సంఘం. ఇలాంటి సంఘంలో పెరుగుతున్న నేను నా అంతటిది. ఈ బూతు మాట మాట్లాడొచ్చా? నా అంతటిది. ఈ ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడొచ్చా? నా అంతటిది. భర్త మీద తిరుగుబాటు చేయొచ్చా? నా అంతటిది. భార్య. ఈ దైవిక ప్రత్యక్షత ప్రతి బిడ్డ గుండెల్లో గూడు కట్టుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటాడు, నా అంతటి వాడు పారిపోవచ్చునా. అక్కడ ఏమని రాసిందో తెలుసా? వీడు కుట్రదారుడు అని పసిగట్టి. నెక్స్ట్ వర్స్ 13వ వచనం నాతో కలిసి చెప్పండి. ఇందువలన నాకు భయము పుట్టగా. ఒకసారి నా వైపు చూడండి. ఏం పుట్టిందట? ఎందుకు భయం పుట్టింది? చంపేస్తారు అన్న విషయాన్ని బట్టి భయపడ్డా? మిత్రుడిలాగా కనపడే వీడు ఎంత కుట్రదారుడుగా ఉన్నాడా? బాబోయ్, అన్నా నెహెమియా అన్న అన్నాడే, అయ్యా ప్రైజ్లాడు అన్నాడే, అయ్యా నువ్వు మాకు నాయకుడు అన్నాడే, ఇంత త్యాగం చేసుకున్నావు అన్నాడే, ఇంత మేలుకరమైన మాటలు మాట్లాడాడే. వీడు ఇశ్రాయేలీయుడే, అన్యుడు కాదుగా. ఇశ్రాయేలీయుడయ్యి ఇంత కుట్రబన్నేడా అని మిత్రుడు ఇంత కుట్రబనితే బాబోయ్ గడగడ వణకటం ప్రారంభించాడు. అక్కడంటాడు చూడండి, నేను అతడు చెప్పినట్లు చేసి, పెద్దగా చెప్పండి, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. ఎవరికి? ఇజ్రాయేలీయుడికా అన్యుడికా? ఈ కుట్రంతా బన్నింది అన్యుడా ఇజ్రాయేలీయుడా? విశ్వాస పిశాచ ఇవన్నీ చేసింది విశ్వాసే. బాబోయ్, విన్నారు ఈ మాట? వాడు లంచం పుచ్చుకొని నెహెమియా ఈ మాట విని గర్భాలయంలోకి వెళ్తే అప్పుడు ఏమని నింద మోపుతాడో తెలుసా? నెహెమియా ఆలోచన ఏంటో తెలుసా? తాను ప్రధాన యాజకుడు కావాలనే. ఒకవేళ తేడా వచ్చిందనుకో, గర్భాలయంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? గర్భాలయం అంతా బంగారంతో తాపబడింది. ఆ బంగారాన్ని దొంగిలించి రాత్రికి రాత్రి మూట కట్టుకొని ఎక్కడికి? చెన్నైపట్నం తిరిగి తను ఉద్యోగం చేస్తున్న స్థలానికి పారిపోవాలని ఇదిగో ఈ కార్యక్రమం చేశాడు అని నింద మోపటానికి, చెడ్డ వార్తలు పుట్టించడానికి మిత్రుడులాగా వచ్చాడు శత్రువు. నెహెమియా ఆ కుయుక్తిని ఎట్లా చితగొట్టాడో తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకొని శత్రువు యొక్క కుతంత్రాలన్నింటినీ చిత్తుగా నలగొట్టాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, కుట్రకు కుట్ర కాదు ఆయుధం, కీడుకు ప్రతి కీడు కాదు ఆయుధం, నాశనానికి ప్రతి నాశనం కాదు నీ ఆయుధం. ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి కుతంత్రంలో నీ ఆయుధం దేవుని వాక్యమై ఉండునుగాక. దేవుని వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని వాటిని నువ్వు చెత్తకొట్టగలిగితే నక్కలాంటి వ్యక్తులు ఎంతమంది నీ చుట్టూతా చేరినా వారి వలలో పడకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఇట్లా ఉంటారా? చూడండి, మిత్రుడులాగా కనపడే
శత్రువు. డాడీ ఆరోగ్యం బాగలేదు డాడీ, నేను చచ్చిపోతాడేమో డాడీ, ఏం చేయాలరా నాన్న ఈ చివరి క్షణాల్లో నీకేం చేయాలి? మన చెల్లి ఉంది కదా డాడీ, ఆ ఉందిరా, చెల్లిని పంపించి తన చేతులతో కాస్త రొట్టెలు చేపించు డాడీ, చివరిసారిగా రొట్టెలు తిని చచ్చిపోతా డాడీ. తండ్రి వచ్చి కూతురికి అదే మాట చెప్పాడు, రే అన్నా హమ్నోను అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, నీ చేతులతో రొట్టె చేసి పెట్టరా అని తండ్రి చెప్పాడు. తండ్రి కూడా వాని కుట్రను పసిగట్టలేకపోయాడు. జ్ఞాని ఆయన, విన్నారా? జ్ఞాని ఆయన, దేవుని జ్ఞానం కలిగిన మనుష్యుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ జ్ఞానం కలిగిన మనుష్యుడు కూడా కొన్నిసార్లు మోసపోతాడు. అది ఇక్కడ దైవ జ్ఞానం కలిగిన మనుషుడు కూడా కొన్నిసార్లు మోసపోతాడు. వీడు తామారిని ఎందుకు అడుగుతున్నాడు? స్పెసిఫిక్గా ఆమె పేరు ఎందుకు చెప్పాడు? అది చాలామంది కూతుర్లు ఉన్నారుగా, చాలామంది పిల్లలు ఉన్నారుగా, ఎందుకు స్పెసిఫిక్గా అమ్మాయిని అడుగుతున్నాడు? పసిగట్టలేకపోయాడు దావీదు. ఈ ఆడబిడ్డ కూడా పసిగట్టలేకపోయింది. నా అన్న అని వెళ్ళింది. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. నక్కలాంటి వ్యక్తులు నీ చుట్టూతో ఉంటారు. సంసోను దెలీలాకి తన బలాన్ని గురించి ఎందుకు చెప్పుంటాడు? జిత్తులు మారి నక్కలాగా రకరకాల తంత్రాలు బలికుంటుంది. ఏంటో తెలుసా? సంసోను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమించకపోవటం ఏంటే, నువ్వు ప్రాణానికి నా ప్రాణం అన్నాడు. మరి నా ప్రాణానికి నీ ప్రాణం అన్నప్పుడు ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఒకవేళ నా మీద దమ్మీగా పెడితే నా బ్రతుకు అన్యాయం అయిపోతుంది కదా అని ఉంటుంది. ఎవరు అనుకున్నావు? పరాక్రమవంతుడు అని ఉంటాడు. నువ్వు పరాక్రమవంతుడువో కాదు నాకేం తెలుసు, పిచ్చి మోహన్ దాని గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చలేదా? హతమార్చేవు, అంతా బాగానే ఉంది, కానీ అసలు నీ బలం ఎందులో ఉంది? ఒకసారి చెప్పండి, నోరు తెరవండి సార్. నీ బలం ఎందులో? పిచ్చిదేనా, నా బలం అంతా ఎక్కడుంది అనుకుంటున్నావు? చూడు, ఈ తల వెంట్రుకల్లో ఉందే. ఎందుకు ఎంత పొడుగు పెంచానో తెలుసా? నా బలవంతా అక్కడుంది. డైరెక్ట్గా అడిగితే చెప్పాడా? 7 మార్లు అడిగిన తర్వాత చెప్పాడా? అంటే ఎన్ని వంకలు పోయిందో. నక్కలాంటి వ్యక్తులు, అయ్యలారా, నక్కలాంటి వ్యక్తులు, జిత్తులు మారితనం కలిగిన వ్యక్తులు రకరకాలుగా తంత్రాలుగా పనిచేస్తారు. ప్రతి క్షణం అపవాది తంత్రాలు పసిగట్టగలిగే దైవిక జ్ఞానం యేసు నామం పేరిట మనం పొందుకుందుము గాక. ఇప్పుడు ఆ ఆడపిల్లకి దైవిక జ్ఞానం లేకపోతే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరు బండి పడితే వాళ్ళ బండి ఎక్కి వెళ్తుంది. ఆ దైవిక జ్ఞానం లేకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత మగపిల్లలతోనే మాట్లాడుతుంది, ఆడపిల్లలతో అసలు మాట్లాడదు. ఆ దైవిక జ్ఞానం ఒక పురుషుడికి లేకపోతే ఎక్కడ ఏ నక్క, పెద్దలు అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలియదు. ఎదురొచ్చాము చెల్లి అంటాడు, వాడి మనసులో ఏముందో తెలియదు. అక్క అంటాడు, వాడి మనసులో ఏముందో తెలియదు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాడు, పైకి ఫ్రెండ్స్ అంటాడు, వాడి లోపల ఏముందో తెలియదు. రకరకాల పరిస్థితి. కానీ ఈ కాల పిల్లలు ఏమంటారు తెలుసా? అన్నయ్య, మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేయకూడదని, ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహం చేయకూడదని ఈ పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు చెప్పకూడదన్నా. ఇదంతా కార్పొరేట్ ఫీల్డ్ అనండి. ఇప్పుడంతా కార్పొరేట్ ఫీల్డ్. మన మైండ్ చాలా బ్రాడ్గా ఉండాలి అనండి సార్. మన మైండ్ బ్రాడ్గా ఉండాలా? నిజమే, ఆడపిల్ల మైండ్ బ్రాడ్గానే ఉంటుంది. ఆడపిల్ల మైండ్ బ్రాడ్ మైండ్, కొంతమంది మగపిల్లల మైండ్ బాడీ మైండ్. ఇక అంతకుమించి వివరం ఏం చెప్పలేను. వాడి మైండ్ కొంతమందిది బాడీ మైండ్ ఉంటుంది. ఆడపిల్ల బాడీ మీద మనసు పెట్టి రకరకాలుగా ఆలోచిస్తాడు. ఈ బిడ్డది బ్రాడ్ మైండే. నా ఫ్రెండ్ ముసుగులో వాడి మనసులో ఏ కుతంత్రం ఉందో పసిగట్టలేరు. అందుకనే వాక్యం అంటుంది, పొలాన్ని దున్నేటప్పుడు ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. దున్నండి పొలాన్ని. దున్నితే ఎద్దులతోనన్నా దున్నాలి, దున్నితే గాడిదలతోనన్నా దున్నాలి. ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. నేనంట, ఒకవేళ మగబిడ్డలు ఎద్దులు అనుకో, పరిచర్య చేయిస్తే ఎద్దులతోనే పరిచర్య చేయించాలి. వినండి, మగబిడ్డలు ఎద్దులు అనుకోండి, మరి గాడిదలు లేదు. ఆడబిడ్డలు ఎద్దులు అనుకోండి, వీళ్ళు గాడిదలు అనుకోండి, ఎద్దుల్ని గాడిదలను జత చేయకూడదు.
అట్టెట్లాగన్నా చర్చ్ అంటే సహోదర భావం కదన్నా. అందరి హృదయాలు ఒకే రకంగా ఉండో. అక్క అంటూనే మనసులో ఏముంటుందో తెలియదు, చెల్లి అంటూనే మనసులో ఏముంటుందో తెలియదు, అన్న అంటూనే హృదయంలో ఏముంటుందో తెలియదు. ప్రతి బిడ్డ అపవాది తంత్రాలను పసిగట్టగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నక్క నంబర్ 1, మిత్రుడులాగా కనపడే పసిగట్టాలి. ఆ ఆలోచనలన్నిటినీ దేనితో చితగొట్టాలి? నోరు తెరిచి చెప్పండి. దేవుని. ఎవరైనా వచ్చి అంటారు జస్ట్ మనం ఫ్రెండ్స్గా ఉందాం అని ఒక అబ్బాయి వచ్చి మీతో అన్నాడు. జస్ట్ మనం ఫ్రెండ్స్గా ఉందాం ఒక అమ్మాయి వచ్చి మీతో అంది. వాక్యం ఏంటి? ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు వాక్యం ఉంటుంది. ఆ వాక్యంతో ఆలోచన చితగొడితే ఏ కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నా పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప దయచేస్తాడు. రెండవది ఏంటో తెలుసా? పరమగీతాల్లో ఒక మాట రాస్తుంది. సరే, నక్కకున్న గుణం ఏంటంటే చిన్నవిగా కనపడే బలమైన బలహీనతలు. చూడండి ఆ మాట, పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. మన ద్రాక్ష తోటలు స్వరమెత్తాలి, పోతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు అనే దానికి ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటో తెలుసా? లిటిల్ ఫాక్స్, లిటిల్ ఫాక్స్, లిటిల్ ఫాక్స్ అనండి ఒకసారి, ఇంకోసారి. లిటిల్ ఫాక్స్. సాతాను చిన్న చిన్న బలహీనతలు నీ లోపల ప్రవేశింపజేస్తాడు. ఆ చిన్న బలహీనతలను చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? ఎంతైనా మనం మనుషులం కదండి, ఈ చిన్న బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి, ఈ చిన్న తప్పుడు చూపు మనల్ని ఏం చేస్తుంది, మనుషులం కదా, ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తాయి అని చిన్నవి చిన్నవి అని సమర్థించుకుంటూ వెళ్తావు. విచిత్రం ఏంటో తెలుసా? అవి చిన్నవిగా కనపడే బలమైన బలహీనతలు. కనపడేటప్పుడు చిన్నవిగా కనపడతాయి. ఆ చిన్నవి ఏం చేస్తాయో తెలుసా? దుర్భేద్యమైన రక్షణ ప్రాకారాన్ని, ప్రార్థనా ప్రాకారాన్ని, దేవుడనే ప్రాకారాన్ని నీ దగ్గర నుంచి దూరం చేయటం ప్రారంభిస్తాయి. ఏవయ్యా దేవుని నుంచి దూరం చేసేది? నా వైపు చూడండి. ఏవయ్యా రక్షణను పడగొట్టేది? ఏ క్రైస్తవుడు కూడా, వాక్యం విన్న ఏ క్రైస్తవుడు కూడా ఒకేసారి పెద్ద పాపానికి తన జీవితంలో చోటివ్వడం. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అవిధేయతలు. వాక్యం ఏమంటుందో తెలుసా? చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుంది. ఏది? చిన్న నిప్పు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో లక్షల ఎకరాలు అడవి తగలబడిపోయింది. ఆ లక్షల ఎకరాల్లో కొన్ని వేల జంతువులు, కొన్ని వేల కంగోరాలు కాలిపోయి బూడిదైపోయినాయి. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా కాలిపోయినాయి అంటే, ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట చిన్న మంట ప్రారంభమైందట. ఆ మంట వ్యాపించి 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 లక్షల ఎకరాల అడవిని తగలబెట్టేసింది. తమ్ముడు, చెల్లి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఆశపడినా నీ చిన్న చిన్న బలహీనతలు, నా వైపు చూడండి, నీ చిన్న చిన్న బలహీనతలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కుప్పలా కూలుస్తాయి. నక్కలాగా కనపడే ఆ లిటిల్ ఫాక్సెస్. ఓ మాట చెప్తా, పౌలు గారు అంటారు కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి అని అంటాడు. ఓసారి 2011వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల నేను దైవ సేవకురాలు షాపూర్ ప్రాంతంలో ప్రార్థనకు వెళ్ళాం. ఖచ్చితంగా స్థలం గుర్తులేదు, కానీ మొత్తానికి షాపూర్ అవతల మీటింగ్కి వెళ్ళాం. ప్రార్థన ముగించుకొని 11:30 ఆ ప్రాంతంలో 2 వీలర్ మీద నేను దైవ సేవకురాలు వస్తూ ఉన్నాం. జీడిమెట్ల బస్ డిపో ఉంది చూసారు, అక్కడ స్టాప్. దానికి దగ్గరలో తోపస్ కంపెనీ ఉంటుంది కదా, దానికి కొంచెం అట్లా ముందుకెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది. టర్నింగ్ అక్కడ చెట్లు ఉంటాయి, కాస్త చీకటిగా ఉంటుంది.
నేను చక్కగానే చూస్తూ ఉన్నాను. ఆ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటుండగా ఓ చిన్న రాయి రోడ్డు మీద ఉంది. కొండ అయితే కనపడేదా లేదా? పెద్ద బండరాయి అయితే కనపడేదా లేదా? అక్కడ కొండ ఉందని తెలిస్తే డైరెక్ట్గా వెళ్తామా, తిప్పుతామా? మీరు డైరెక్ట్గా వెళ్తారేమో, కానీ నేను బాగునండి. ఒక మాట, ఆడ కొండ ఉందంటే కొండ ఇట్టే కనపడిద్దా లేదా? అమ్మో అక్కడ కొండ ఢీకొంటే అయిపోద్ది మన పని, వెంటనే తిప్పుతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఓ చిన్న రాయి గుంట నక్కలాగా అక్కడికి కింద పడి ఉంది. అది గుంట నక్క అన్న సంగతి నాకు తెలియదు, కనపడలా. విచిత్రం ఏంటో తెలుసా? రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఆ రాయి మీదుగా వెళ్తే, ఆ రాయి మీదుగా వెళ్ళటంతో బండి ఒక్కసారి ఇట్లా అందే, వెనక కూర్చున్న దైవజనరాలు అట్లా లేచి రోడ్డు మీద పడిపోయింది. పడిపోయిన మరుక్షణమే ఇక్కడ ఎముక ఇరిగిపోయింది. చిన్న మొక్క విరిగి పక్కకు వచ్చేసి, మమ్మల్ని పడగొట్టింది కొండ, పెద్ద బండరాయ, చిన్న రాయ. అదే పెద్ద రాయి అక్కడుంటే, బండే కనుక అక్కడుంటే, క్రైస్తవ జీవితంలో కూడా పెద్ద పెద్ద పాపాలు ఒకేసారి నేను పడేయలేవు. చిన్న బలహీనతలు, చిన్న పొరపాట్లు, చిన్న విధేయతలు, చిన్న లోపాలు, ఆ గుంట నక్కలు రక్షణ అనే ప్రాకారాన్ని పడేస్తాయి.